హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెగోడీలు. ఈ చెగోడీలు ఇలా చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా, కరకరలాడుతూ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇంకా పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఈ చెగోడీలని నేనైతే ఏ విధంగా చేసుకున్నాను అనేది చూసేద్దామండి. చూడండి, ఇలా చెయ్యి పెట్టి పామున కూడా ఆయిల్ చుక్క చేతికి అంటదో అంత బాగా వచ్చినాయండి. ఇంకా ఈ చెగోడీలని 3-4 రకాలుగా కూడా చేసుకోవచ్చు. నువ్వులు వేసుకుని అలాగే శనగపప్పు అంటించి లేదా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ పిండిలోనే అన్నీ కలుపుకున్నానండి. మరి ఏమేమి కలిపాను, ఇవి ఇలా కలర్ఫుల్గా రావడానికి నేను అయితే కలర్ అయితే ఉపయోగించలేదండి. మరి ఏం వాడాను అనేది మన వీడియోలో అయితే చూసేద్దామండి. మరి ఎంతో టేస్టీగా, ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి ఈ చెగోడీలని మనం ఇలా చేసుకుని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు 10-15 రోజులు మంచిగా తినేస్తారు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కరకరలాడే ఈ చెగోడీలని ఈరోజు మన వీడియోలో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దామండి. నేనైతే ఇంకా అప్పటికప్పుడైతే ఈ చెగోడీలను అయితే తయారు చేశాను. ముందుగా అయితే ఈ చెగోడీలు చేద్దామని అనిపించలేదు. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా కారంగా తినాలని అనిపించింది. ఏమున్నాయా వంట రూమ్లో అని చూస్తే నాకైతే 2 కప్పులు బియ్యం పిండి అయితే కనిపించిందండి. ఇంకా బియ్యం పిండిలోకి నేనైతే ఇలా చూడండి, ఇక్కడ వాము తీసుకున్నాను, అలాగే పెసరపప్పుని తీసుకుంటున్నాను, అలాగే నువ్వులు కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ దీంట్లో వేసుకుని చెగోడీలలాగా చేసుకుందామని చెప్పి నాకు 2 కప్పులు పొడి బియ్యం అయితే దొరికినాయి. బియ్యం పిండి అయితే దొరికిందండి. దీంట్లోకి వాము, జీలకర్ర, ఇలా నెయ్యి అయితే ఇంకా నేను గిన్నెలో పోసుకున్నానండి. ఆల్రెడీ మీకు చూపిస్తాను. ఇలా 2 కప్పులు బియ్యం పిండిని తీసుకున్నాను కదా, ఈ బియ్యం పిండిలో ఏం కలపలేదు, ముడి బియ్యమే పిండి ఆడించానండి. ఇప్పుడు ఇలా సాల్ట్ ఇవన్నీ ఇలా దగ్గర పెట్టేసుకున్నాను చూడండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం కూడా, కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడైతే వాము అయితే ఇలా వేసుకుంటున్నాను. 1 స్పూన్ వాము, 2 స్పూన్లు నువ్వులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అనేది. అలాగే ఇప్పుడు పెసరపప్పు ఉంది కదా, పెసరపప్పును ఉడకబెట్టుకోవాలి, అది తర్వాత మీకు చూపిస్తాను. ఇలా జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలండి. ఇంకా సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి రుచికి సరిపడా సాల్టు, అలాగే కారం 2 టేబుల్ స్పూన్ కారం కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. స్పైసీ ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, లేదంటే 1 వేసుకోండి. అలాగే పెసరపప్పుని ముందుగా నేను ఉడికించి పెట్టుకుంటున్నానండి కుక్కర్లోనే. అలాగే 1 కప్పు వాటర్ను కూడా వేడి చేసి పెట్టుకుంటున్నాను. చూడండి, పెసరపప్పు అయితే ఉడికిపోయింది. 1 విజిల్ వచ్చిన తర్వాత ఇలా మెతిపేసుకుని ఈ పిండిలోకి అయితే కలిపేసుకుందాము. అలాగే వాటర్ కూడా వేడి చేసుకున్నాను, మరుగుతున్న వాటర్ని కూడా వేసుకుందాము. ఒకవేళ దీంట్లోకి ఈ పెసరపప్పు తడిగా ఉంది కదా, ఇలా లూజ్గానే ఈ పిండిలోకి సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకుని కలుపుకుందాము. అలాగే ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఇంకా నెయ్యి కానీ నూనె కానీ వేడి చేసి ఇలా ఈ పిండిలో కలుపుకుంటే గుల్లగా వస్తాయి. ఇంకా నేనైతే నాకు అంత ఓపిక లేదు ఇప్పుడు కలపడానికి. ఇంకా డ్యూటీ నుంచి వచ్చినాను కదా, అలసిపోయి ఉన్నాను. ఇంకా కాకపోతే ఇంకా మరి తినాలని అనిపించినప్పుడు ఇంకా చేసుకోవాలి కదండి. అప్పటికప్పుడు అయితే ఇంకా ఇలా అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ప్లేట్లో కనిపిస్తున్నాయి నువ్వులు. అలానే నేను శనగపప్పుకు బదులుగా ఏపిన శనగపప్పు తీసుకున్నానండి. ఎందుకంటే మీకు చూపించడానికి అంతేనండి. ఇందులో ఆల్రెడీ నేను నువ్వులు అయ్యి వేసేసుకున్నాను. ఒకవేళ మీకు నువ్వులు అయ్యి కావాలనుకుంటే ఇలాగా పిండి కలిపేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాం అనుకోండి, ఇలా చిన్న ఉండలు తీసుకుని ఇలా అరిచేతిలో పెట్టి ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఇలా పాములాగా ఇలా చేసుకోవాలి, తాలికల్లాగా చేసుకుని ఇలా కొద్దిగా నువ్వులు మనకి అంటే పైకి కనిపించాలి అనుకుంటేనే. అలానే మనము పచ్చిశనగపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నాం అనుకోండి, 1 గంట 2 గంటలు నానిన పెసరపప్పును వాటర్ వంపేసి ఇలా కూడా దీనికి అంటించుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అప్పటికప్పుడు చేస్తున్నా కదండి, ఇప్పుడు శనగపప్పు లేదు, అందుకని చెప్పేసి ఏపిన శనగపప్పును అయితే ఇలా తీసుకున్నానండి. ఇలా అంటించుకోవాలి, చూపించడానికి మాత్రమేనండి. ఇలా ఒక రకంగా చేసుకోవచ్చు, అలాగే నువ్వులు అంటించి ఒక రకంగా చేసుకోవచ్చు. ఏమో వద్దు, ఇంకా మన పిండిలోనే నువ్వులు అయ్యి వేసుకున్నాం కాబట్టి ఇంకా నేనైతే ప్లెయిన్గా చేసేసుకుంటాను. ఇంక ఇవి అయితే చూపించడానికి మాత్రమేనండి.
ఇప్పుడు మనము పిండినంతా ఇలా చిన్న చిన్న బాల్స్ కింద తీసుకుని ఇలాగా తాలికల్లాగా 2 చేతులతోటి ఇలా చేసేసుకోవాలి. అరిచేతిలో పెట్టి ఇలా పామితే తాలికలాగా వస్తుంది కదా, దాన్ని ఇలా చెగోడీలాగా అంటించేసుకోవాలి చక్రంలాగా. అంతేనండి, ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇలా చేతిలో చేయడం రాకపోతే ఏదైనా ప్లేట్ మీద కానీ పీట మీద కానీ ఇలా పిండిని ఇలా తాలికల్లాగా చేసి ఇలా చుట్టేసుకోవచ్చు అనమాట. చక్రాలు ఇలా చెగోడీలాగా ఇలా అన్నీ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా ఇప్పుడు ఈ నువ్వులు ఇంకా వేపిన శనగపప్పును అయితే పక్కన పెట్టేశాను. ఎందుకంటే నేను మీకు చూపించడానికే ఆల్రెడీ నేను ఇందులో నువ్వులు, జీలకర్ర, వాము ఇవన్నీ వేసుకున్నాను. ఇంకా వాము ఏమో మనకి కడుపు నొప్పి ఇవి తిన్నా కూడా తొందరగా అరగడానికి, ఇంకా అలాగే కడుపు నొప్పి రాకుండా ఉండడానికి, జీలకర్ర తొందరగా అరగడానికి పైత్యం లేకుండా, అంతేకాదు నువ్వులు క్రిస్పీగా టేస్ట్ ఈ చెగుడులు టేస్ట్ పెరగడానికి, ఐరన్ అందించడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది కదా. ఇలా అన్నీ వేసుకుని చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా కారంగా చాలా బాగుంటాయి ఈ చెగోడీలు అనేది. ఇప్పుడు మనం అన్ని ప్లేట్లోకి చేసేసుకుని పక్కన పెట్టుకుని, ఇప్పుడు డ్రిప్ పైకి సరిపడా ఆయిల్ అనేది మనము స్టవ్ పై పెట్టుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని డ్రిప్ పైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది బాగా మరుగుతున్నప్పుడు ఈ చెగోడీలు వేయకూడదండి. కొంచెం వీటెక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఈ చెగోడీలు వేసుకోవాలి. చెగోడీలు కొద్దిగా ఇలాగా వేగిన తర్వాత కొంచెం మీడియంలోకి మంట అనేది హై చేసుకోవాలి. మరీ హైలో పెట్టుకోకూడదండి, మీడియంలో పెట్టుకుని ఇలా చెగోడీలని నెమ్మదిగా ఇలా వేపించేసుకోవాలి. చూడండి, కిందికి మీదకి ఇలా కలుపుతూ అంతా ఈక్వల్గా వేగేటట్టు ఇలా బాగా కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇలా సగము వేగిన తర్వాత మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి వేయించుకోవాలండి. మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాము. ఇంకా ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక 2 సార్లు ఇలా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ పక్కన పెట్టుకున్నవి మళ్ళీ ఇప్పుడు ఈ వేగుతున్నాయి తీసిన తర్వాత అవి వేసుకుని వేయించుకోవాలి. ఇలా 2 సార్లు వేయించడం వల్ల మనకి చెగోడీలు అనేది లోపలకంటూ ఫ్రై అవుతాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. లేదనుకుంటే ఒకటేసారి మనము మంట అనేది హైలో పెట్టి వేపించేసుకున్నాం అనుకోండి, కలర్ వస్తుంది కానీ లోపల అనేది పచ్చిదనం అలానే ఉంటుంది, తింటున్నప్పుడు మెత్తగా ఉంటాయి. అందుకని చెప్పి మనము 2 సార్లు వేయించుకోవాలి. ఒకసారి మనం వేపేటప్పటికి అవి చల్లగా అవుతాయి కదా, మళ్ళీ వేసి వేయించడం వల్ల మళ్ళీ గట్టిగా ఎగుతాయి, లోపల కంటే ఎగుతాయి అనమాట. ఇలా 2 సార్లు వేసుకోవాలి. ఇంకా మంట అనేది ఇలా మీడియంలో పెట్టుకుని మాత్రమే ఈ చెగోడీలకి ఇలా వేయించుకోవాలండి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇలా చాలా ఈజీగా చేసుకున్నానండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతగానో ఇష్టపడే ఈ చెగోడీలను ఇలా చేసుకుని వేడి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి మూత పెట్టుకుని పిల్లలకి కావాల్సినప్పుడల్లా తీసి ఇచ్చారనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలు పెద్దలే కదండి, పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చెగోడీలు. ఇంకా ఇవి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇంకా ఇలా అయితే నాకు ఇన్ని వచ్చినాయండి. ఇంకా 15 రోజుల వరకు ఎక్కడ ఉంచుతారండి, ఇంకా ఒక 4-5 రోజుల్లోనే ఖతం చేస్తారు. నాకైతే 2 కప్పులు పొడి రైస్ పిండికి ఎన్ని చెగోడీలు అయితే వచ్చినాయండి. చూడండి, నేనైతే ఇందులోకి ఎటువంటి ఫుడ్ కలర్ని కానీ ఉపయోగించలేదు, ఇంకా ఇలా వేయించుకున్నాను అంతేనండి. ఇంకా కొంచెం మంది ఫుడ్ కలర్ వాడతారు కదా, ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు. ఇంకా అలాగే కొంచెం మంది దీంట్లోకి పసుపు కూడా వాడతారండి, కానీ నేను ఎటువంటి పసుపుని కానీ కలర్ని కానీ ఉపయోగించలేదు. ఇలా అయితే చెగోడీలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.